దేవుడు మనతో మాట్లాడును గాక. గడిచిన కొన్ని దినాలుగా 3-4 దినాలుగా దేవునిలో నలగగొట్టబడుట అనే విషయం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. పౌలు గారు మొదటి రోజున మాట్లాడినప్పుడు తనను తాను నలగొట్టుకుంటున్నట్లు చెప్పాడు. దేవుడే ఉపవాసాల చేత కొందరు భక్తులను నలగొట్టి ఆయన వాక్కును ఆయన చిత్తమును బయలుపరిచిన సంగతులు కూడా మనం చూసాం. ఆ రెండో దినం నుంచి అన్నీ కూడా దేవుడే నలగొట్టే చూస్తున్నాం. అక్కడ పౌలు అంగీకరించాడు, తనకు తానే నలగొట్టుకున్నాడు. మిగతావన్నీ దేవుడే, ఇజ్రాయేలుని నలగొట్టినా దేవుడే నలగొట్టినట్టుగా చూసాం. మరలా పౌలుని నలగొట్టిన హెచ్చిపోకూడదు నలగొట్టినట్టు చూసాం. దావీదు నలగొట్టబడ్డం అనేది శిక్షలో చూసాం. అతను శిక్షించబడ్డాడు, దేవునికి దూరం అయిపోయాడు, దేవుని తీర్పులోకి వచ్చాడు, నలిగిపోయాడు. ఇలాంటి తప్పిదం నా జీవితంలో జరిగిందే అని ఇంతవరకు చూసాం. రాత్రి మరొక మాట దేవుని చేత మనం గమనిస్తే యోబు భక్తుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పెనుగాలు చేత నన్ను నలగొట్టుచున్నాడు. ఎవరు నలగొట్టుచున్నాడు? ఎవరు నలగొట్టుచున్నారు? దేవుడు యోబును నలగొట్టుచున్నాడంట. ఆ మాట యోబు చెప్పడానికి అర్హుడే. ఎందుకనంటే అతను నలిగిపోతున్నాడు. దావీదు కన్నా తన తప్పు తెలుసు, దావీదు కన్నా తన పాపం తెలుసు. దావీదు ఎందుకు నలగొట్టబడుతున్నాడో, చేతులారా ఏ తప్పిదం చేసుకున్నాడో దావీదు తెలుసు. కాబట్టి నేను చేసుకున్నదేగా అని అనడానికి అవకాశం ఉంది. యోబు భక్తుడి జీవితంలో దేవుడు నలగొట్టేస్తున్నాడు. కానీ ఏం చేశాడు? ఏం తప్పిదం జరిగింది? చూడండి, దేవుడు యోబును పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో నల్లగొట్టేస్తున్నాడు. అందుకే పౌసప్ పేతురు గారు అనుకుంటా, విశ్వాసమును కలుగు పరీక్ష ఏమైంది? యాకోబు 1:2 అక్కడ ఉంటుంది. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిద్దని అరగండి. విశ్వాసము పరీక్షించబడిద్దంట, భక్తి పరీక్షించబడిద్దంట. నీకు అర్థమవుతుందా? ఈ లోకంలో మనము భక్తిని నానా రకాల కొలుస్తాం. 1-2 గంటలు ఎక్కువ ప్రార్థన చేస్తాడు, ఎక్కువ భక్తిలో ఉన్నట్లు. ఒకడు ఏదన్నా కృపావరంలో కలిగి ఉంటే వాడు ఏదన్నా ఎక్కువ భక్తిలో ఉన్నట్లు. వాడు దేవునిలోకి వచ్చినాక ఏదన్నా మేడల మిద్దులు కట్టేస్తే వాడు భక్తులు ఎక్కువ ఉన్నట్లు లెక్కేస్తాం. దేవుడు భక్తిని ఎలా కొలుస్తాడు అంటే శ్రమల కొలిమిలో పరీక్షించి, ఆయన పరీక్షించి, అగ్ని వంటి మహాశ్రమలను చెప్పబడ్డాయి. నానా విధమైన శోధనలో పడతారు, పడినప్పుడు మహానందంగా ఎంచుకోండి చెప్పబడ్డాయి. ఇదంతా ఎందుకు? విశ్వాసానికి, నీ భక్తికి పరీక్ష. యోబు జీవితంలో ఏం జరిగింది? యోబు ఎలాంటి వాడు? బైబిల్లో బహు కొద్ది మంది గురించి మాత్రమే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. తమ నోటితో తాను సాక్ష్యం ఇచ్చాడు, రాపిచ్చాడు. అనేక సార్లు ఆ వ్యక్తికి చెప్పాడు, నువ్వు నాకు బాగుప్రియుడు అని చెప్పాడు. కొన్నిసార్లు తోటి వారితో చెప్పాడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి అని. ఎవరితో చెప్పాడు? మోషే గురించి అన్నయ్యతో అక్కతో చెప్పాడు. కానీ సాతాను గాడితో ఎవరి గురించి అన్న చెప్పాడనంటే అది ఎవరి గురించి? యోబు గురించి. ఆ వ్యక్తితో చెప్పాడు, నువ్వు నా దృష్టిలో ఇలాగున్నావని. పక్కన వాళ్ళతో చెప్పాడు, వాళ్ళ జోలికి వెళ్ళకండి, ఆ వ్యక్తి నా దృష్టిలో ఇలాగున్నాడని. కానీ సాతానుతోనే చెప్పి ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారనంటే యోబు. ఏమండి, మన గురించి మనం చెప్పుకునేది సాక్ష్యం అవదు, అయితే ఇతరులు చెప్పాలి. ఇంకా వాళ్ళన్నా మోసపోయి ఒకేలా భ్రమపడి చెప్తారేమో, కానీ అసలైన సాక్ష్యం ఏంటో నీ గురించి దేవుడు చెప్పాలి. ఇంట్లో వాళ్ళు చెప్తారులేండి, వాళ్ళు కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఫైనల్ జడ్జిమెంట్ ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఎవరి గురించి అయినా చనిపోయినాక చెప్తాడేమో వాళ్ళు ఏమై ఉన్నారో పరలోకంలో. కానీ యోబు భూమి మీద ఉన్నప్పుడు సాతాను ఆ సభలోకి వెళ్ళినప్పుడు సాతాను పిలిచి అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నాకు పని ఏముంది? భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఆన్లైన్లని పాడు చేస్తూ వాళ్ళ హృదయాలు ప్రేరేపిస్తూ నాశనాన్ని నడిపిస్తూ
నాకు పని ఏముంది? అప్పుడు అంటున్నాడు, నువ్వు యోబు సంగతి ఆలోచన చేసావా? ఏంటంట? అప్పుడు సాతాను గారి సమాధానం చూడండి, 1వ అధ్యాయంలో ఏమన్నాడు? యోబు సాతాను గారి జవాబు చూడండి అన్న. ఊరికే భక్తి చేస్తున్నాడా? కంచి వేశావు, దీవించావు, విస్తరించింది. ఎందుకు భక్తి చేస్తున్నాడంట? సాతాను గాడు వచ్చి యోబుని చూసావా? యోబు ఎందుకు భక్తి చేస్తున్నాడు? సాతాను గాడు వచ్చి దేవుడు సాతానుతో, యోబు వంటి వాడు ఎవడు లేడంటే, ఊరకేమన్నా భక్తి చేస్తున్నాడా? చుట్టూ కంచి వేసో, చేతు పని దీవించో, ఆశీర్వదించో, అందుకే భక్తి చేస్తున్నాడు. యోబు సంగతి నాకు తెలియదులే కానీ చాలామంది అందుకే భక్తి చేస్తున్నారు. అది ఎవరు నేర్పించే భక్తి? సాతాను చెప్పే భక్తి. సాతాను చెప్పే భక్తి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏ దేవుడైతే ఏమైంది? మంచి చేసేవాడైతే చాలు. ఏ దేవుడైతే ఏమైంది? ప్రార్థన ఆలకించేవాడైతే చాలు. సత్యంతో పని లేదు, సృష్టికర్తతో పని లేదు, సత్యమైన దేవుడు అన్వేషించాలని పని లేదు. కామన్గా ఉండాలి. ఏ దేవుడైతే ఏంటండి, ఆ దేవుళ్ళో వాళ్ళకి బాగా కలిసి వచ్చిందిలేండి, ఆ దేవుడిని నమ్ముకున్నాక వాడు సుడి తిరిగిందండి. ఇప్పుడు ఈ దేవుడిని నమ్ముకున్నాక నీకేం కలిసి రావట్లేదు, ఇంకో దేవుడిని నమ్ముకుంటావా? ఎందుకు భక్తి చేస్తున్నాడంట? ఊరకేమైనా భక్తి చేస్తున్నాడు ఏంటయ్యా? నువ్వు ఇచ్చేవాడి కోసం భక్తి చేస్తున్నాడు. కాదురా, నేను దేవుడు నేనే కాబట్టి నన్నుగా భక్తి చేస్తున్నాడు, నాకుగా భక్తి చేస్తున్నాడు. కాదు, నీకెవడు విలువిచ్చాడు? నువ్వు ఇచ్చేవాటికి విలువిచ్చి భక్తి చేస్తున్నాడు అంటున్నాడు. కాదురా, వాడు నన్నుగా భక్తి చేస్తున్నాడు, వాడు దేవుణ్ణిగా నన్ను గుర్తించి దేవుడిగానే భక్తి చేస్తున్నాడు. ఏం నేను ఇచ్చాను అంతే, చిన్న ఎవరిని భక్తి చేస్తాడు అంటే. కాదు, ఎవడు చెప్పాడు నీకు? ఊరికేం భక్తి చేయరు ఎవరో. ఏమండి, దేవుడు నీకు ఏమి ఇవ్వకపోయినా, దేవుడు నీకు ఏమీ చేయకపోయినా ఊరికే భక్తి చేస్తావా? ఈ రాత్రి నీ గురించి సాధారణ వెళ్ళి వేసే దగ్గర మాట్లాడుతున్నాడు అనుకో. కళ్యాణిని చూసావా ఎంత భక్తి పరులని దేవుడు చెప్పాడు అనుకో. ఊరికేమైనా భక్తి చేస్తుందండి? ఆరోగ్యం ఇచ్చావు, ఆహారం ఇచ్చావు, బిడ్డల్ని ఇచ్చావు, అన్నీ ఇచ్చావు భక్తి చేస్తుంది. సరే, ఇవ్వకపోతే, అవన్నీ ఇవ్వకపోతే, బిడ్డల్ని ఇవ్వాలా, ఆరోగ్యం ఇవ్వాలా, ఆర్థికంగా అప్పుల్లోనే ఉన్నావు, అప్పుడు ఎవరిని భక్తి చేస్తావు? అమ్మా, మీరు బైబిల్లో చూద్దాక ఏముంది అక్కడ? అప్పుడు ఎవరిని భక్తి చేస్తావు? ఆ భక్తుడు ఎవరో పాట పాడుతూ, నాదంటూ నాకున్న ఈ పొలం, నాకున్న ఈ స్థలం, నాకున్న ఈ బంగారం, నాకున్న ఇల్లు, నాకున్న ఒళ్ళు, అవి ఏమీ లేవు. ఇప్పుడు ఏం చేస్తావు? అవన్నీ లేవండి. ఇప్పుడు ఏమి ఇవ్వాల దేవుడు నీకు? లాజరు జీవితంలో నువ్వు ఉన్నావు, ఏం చేస్తావు? మీరేంటి ఏం మాట్లాడరు? ప్రార్థనలో అసలు మనం ప్రార్థన చేసేటప్పుడే మన ఇంటెన్సిటీ అంతా అర్థమైపోద్ది. ఒకరికి ప్రార్థన ఇచ్చామనుకో, సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన దేవా అని మొదలెడతాడు. ఏం కావాలి? సకల ఆశీర్వచనాలు కావాలి. నేను అలా ప్రార్థన చేయడం తప్పంట్లా. హృదయంలో ఉన్న అభిప్రాయం ఏంటి? నీ హృదయంలో ఒక అభిప్రాయం ఉంటే దేవుని గురించి, అభిప్రాయం ఏంటి? యోబు యొక్క అభిప్రాయం ఇదని సాతాను చెప్తున్నాడు.
దేవుడు అంటాడు, నా బిడ్డకు అలాంటి అభిప్రాయం ఏమీ లేదు, నా బిడ్డకు అలాంటి అభిప్రాయం ఏమీ లేదు. నేను దీవించాలని చెప్పని కాదు, నేను ఆశీర్వదించాలని చెప్పని కాదు, నేనే నిజమైన దేవుడిని ఎరిగాడు కాబట్టి నన్ను ఆరాధిస్తాడు. నేను ఇచ్చిన ఉన్నలకు ఆరాధిస్తాడంటే అప్పుడు వాడు అంటాడు, సరే చూద్దామా, నువ్వు ఇచ్చినవి అన్నీ ఒక దెబ్బలు తీసే చూద్దాం. 40 రోజులు ఉంటున్నావంటే మన ప్రార్థనలో, ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా బాగా ఉండాలయ్యా అని కోరుకుంటాం కదా. 26వ సంవత్సరం మొదలవ్వగానే శ్రమలు వెంబడి శ్రమలు వచ్చినాయి అనుకో, ఏమనుకుంటావు నువ్వు? సంవత్సరం కలిసి రావట్లేదు, 26 అనేది వచ్చి కానీ నా దరిద్రం పట్టేసుకుంది, 40 రోజులు ప్రార్థన చేశాను కానీ మరి ఏంటి ఎట్ అయిపోతుంది, ఏంటి దేవుడా నా మీద కనికరం లేదా, నా మీద జాలి లేదా? ఏమండి, ఉన్న స్థితిలో నుంచి కొంచెం వెనక్కి జారితే, కొంచెం వెనక పడితే అప్పుడు ఒరిజినాలిటీ బయటకు వచ్చిద్దని చెప్పి సాతాను గారు చెప్తున్నాడు. ఇప్పుడు అదే పరీక్ష కనుక మన జీవితాల్లో జరిగితే మనం ఏమండి దేవుణ్ణి గెలిపించేలాగా ఉంటామా, సాతాను గారిని గెలిపించేలాగా ఉంటామా? ఇవ్వబడిన ఈ స్థితిలో నుంచి ఇంకొంచెం స్థితికి కొంచెం వెనక్కి బ్యాక్ స్టెప్ అయ్యామనుకో, మునుపట్లాగానే మనసు దేవుడి మీద ఉంటుందా? మునుపట్లాగానే దేవుని ఆరాధిస్తావా? మునుపట్లాగానే దేవుని వాక్యాన్ని పట్టుకుంటావా? మునుపట్లాగానే దేవుడిని ప్రేమిస్తావా? అన్ని విషయాల్లో ఒకటి వెనకబడ్డావు, ఆరోగ్యంగా, ఆర్థికంగా, సంపాదనలో, కుటుంబ వ్యవహారాల్లో ఉన్నదానికంటే కొంచెం వెనకడుగు వేసావు. ఒక్కసారిగా సడన్గా అన్నిటిలో ఒకేసారి, ఏమండి కొందరు అంటారా, అంటే అంత హాయిగా ఉంటుంది, లేకపోతే అన్నీ ఒకసారి వచ్చి పడిపోతాయి అంటారు. సీజన్ లాగా వస్తాయి ఏంటి, లేకపోతే ఒక దాని తర్వాత వస్తే ఏంటి హ్యాపీగా, అది అయినా నేను వస్తానని చెప్పొస్తాయా? లేకపోతే ఈ సామర్థ్యం ఏంటి తెలియాలంటే ఎన్నో ఒకసారి వచ్చి పడాలి. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, జనవరిలో ఒకటి, ఫిబ్రవరిలో ఒకటి పడితే అందరూ పాస్ అయిపోతారు. అన్నీ ఒకేసారి పడుతున్నారు కాబట్టి తిప్పలో 6 ఎగ్జామ్స్ ఒకసారి రాయాలి. జనవరిలో ఒకటి, ఫిబ్రవరిలో ఒకటి, మార్చిలో ఒకటి, ఏప్రిల్లో ఒకటి, నెలకు ఒక ఎగ్జామ్ పెట్టుకుంటూ వెళ్ళారు అనుకోండి, ఎవడో ఫీల్ అవుతాడు? అదే చదివేస్తారు కదా, చదువుకుంటూ ఉంటారు కదా. అన్నీ ఒకేసారి వచ్చి పడ్డాయి అనుకుందాం. అప్పుడు నీ భక్తిలో వచ్చే మార్పు ఏంటి? అప్పుడు నీలో వచ్చే మార్పు ఏంటి? సాతాను గడి గురించి ఊరికేం భక్తి చేయట్లా, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి భక్తి చేస్తున్నాడు. నీ భక్తికి దేవుడు నీకు ఇచ్చిన వాటినే మూలమా? అవి ఉంటేనే భక్తి చేస్తావా? అవి తీసేస్తే భక్తి చేయవా? ఆరోగ్యం ఇలాగే ఉంటుందా? ఓపిక ఇలాగే ఉంటుందా? డబ్బు అలాగే ఉంటుందా? అందం అలాగే ఉంటుందా? భౌతికమైన వాటిని చూసుకుని అవి ఎక్కువిస్తే దేవుడిని ఎక్కువ ఆరాధన చేసి, అవి తగ్గించేస్తే దేవుడిని ఆరాధన చేయకుండా 100 ప్రశ్నలు వేసుకుని ముడుచుకుపోయి కఠినమైపోయి ఏం భక్తిలే అని నా కోసం, పాస్టర్ గారి కోసం, సంఘం కోసం భక్తి చేస్తావా? కొందరు మొహమాటం కొద్ది భక్తి చేసేవాళ్ళుగా ఉంటారు. ఇక ఇటు వచ్చేసాం కాబట్టి, అన్నీ వదిలేసుకుని అందరినీ కాదనుకుని వచ్చేసాం కాబట్టి, ఇటు ఉన్నాం కాబట్టి, ఇప్పుడు వెనక్కి వెళ్తే మళ్ళీ ఆళ్ళల్లో ఇదైపోద్ది, వెళ్ళావుగా ఏమిందని అంటారు అని కొందరు వెనక్కి వెళ్ళలేక దేవుళ్ళు ముందు కొనసాగలేక అట్లా ఊగిసలాడుతూ ఉంటారు. విన్నారు? తెగేసి వెనక్కి వెళ్ళలేరు, ఎందుకంటే తెగించి వచ్చారు కదా. అలాగని ముందుకి వెళ్ళలేరు. ఇప్పుడు వాడు ముందుకు వెళ్ళాలంటే ఏదో ఒకటి చేస్తే వెళ్తారు. అప్పుడు పేపర్లో చూస్తూ ఉంటా, అడేదో 100 రూపాయలు పెట్టి 1000 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొంటే 100 కోట్లు 1100 కోట్లు అలా వస్తూ ఉంటాయి. 100 కోట్లు 1000 కోట్లు వస్తూ ఉంటాయి. అట్టంటి ఒకటి తగిలితే ఏం చెప్తావు నువ్వు దేవుడి గురించి? మినిమం 500 కోట్లు లాటరీ తగిలింది అనుకో, ఏం చెప్తావు?
నీకు వద్దులే అంటావా? నువ్వేం చెప్తావు? టైం అవుతుంది చెప్పు. ఇక్కడ నవ్వుకుంటూ కూర్చుంటే అది అది ఎక్కడికి వెళ్తే అక్కడ మైక్ పట్టుకుని టికెట్ కొనేటప్పుడు కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాను. నేను రిజల్ట్ వచ్చే రోజు కూడా ప్రార్థన చేసుకున్నాను. నెంబర్ కూడా 7వ నెంబరే ఎదుక్కున్నాను. నా విశ్వాసం, నా నెంబరు, నా ప్రార్థన ఈరోజు దేవుడు నన్ను ఇలా ఉంచాడు. ఇన్ని వేల మందిలో నాకే తగిలిందండి. దేవుడికి ఎంత ప్రత్యేకం, ఎంత గొప్పవాడిని. ఎంత బాగా చెప్పేస్తారో. స్తోత్రం చెప్పు. ఉన్న పళంగా ఉన్న జాబ్ పీకేశారు అనుకో, ఉన్న పళంగా 1,00,000 రూపాయలు అప్పైపోయావు అనుకో, ఏం చెప్తావు? దేవానికి స్తోత్రం అని చెప్తా. ఇత్తే మంచోడు, పెట్టినమ్మేమో దేవుడు అంతే. ఇత్తే మంచి దేవుడు. ఎంత మంచి దేవుడా యేసయ్యా. ఎందుకు? అన్ని ఇస్తున్నావు కాబట్టి. ఇవ్వకపోతే, ఏదన్నా కష్టాలు పెడితే, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. ఇత్తేనేమో మంచి దేవుడు. ఇవ్వకపోతే నీ మీద అలిగాడా? బాధలు వచ్చేస్తే నీ మీద అలిగాడా? బాధలు వస్తే నిన్ను ఏమైనా వదిలేశాడా? నీకు ఆయనకి ఏమైనా కట్టిఫ్ అయిపోయిందా? అప్పుడు ఉన్న ఆనందం భక్తులు ఇప్పుడు ఎందుకు లేదు? ఆల్మోస్ట్ మన అందరి భక్తికి మూలం దేవుడు ఇచ్చేదే, దేవుడు కాదు. సాతాను గారి సాక్ష్యం మన పక్షం చెల్లిద్ది. ఏమని చెల్లిద్ది? నువ్వు ఇచ్చే ఆడికి వీళ్ళు భక్తి చేస్తున్నారు. ఎవరైనా దేవుడి దగ్గర రమ్మన్నప్పుడు ఏం చెప్పి పిలుస్తున్నారు? ఈరోజు సేవకులు కూడా దమ్ము లేక, నిత్య జీవం ప్రభువులోనే ఉంది, మరణించిన తర్వాత ప్రభు వల్లనే రక్షణ పొందుకుంటా అని చెప్పడం చేతకాక, అబ్రహాం చూడండి ఎలాగా ఆశీర్వదించబడ్డాడు, మమ్మల్ని చూడండి ఎలాగా ఆశీర్వదించబడ్డాము. వాడు ఎందుకు భక్తి చేయాలంట? పౌలు గారు ఏం చెప్పాడు? ఈ భూ సంబంధమైన జీవితం వరకే దేవుళ్ళ విశ్వాసం ఉంచితే మనకన్నా దౌర్భాగ్యుడు ఇంకొకరు లేడు అన్నాడు. ఈ దౌర్భాగ్యమే బోధిస్తున్నారు కదా మరి. అబ్రహాము చూడండి ఎలాగా ఆస్వాదించబడ్డాడో, ఇస్సాకును చూడండి ఎలాగా ఆస్వాదించబడ్డాడో. ఏమండి? నిజమైన ఆశీర్వాదం రక్షణ కదా? నిజమైన ఆశీర్వాదం ఆయన ఆత్మచేత నింపబడి లోకులు ఆయన కొరకు జీవించడం కదా? నిజమైన ఆశీర్వాదం నీ ద్వారా మరొక వ్యక్తి నిత్య జీవం పొందుకోవడం కదా? నీ ద్వారా 1 కోటి రూపాయలు ఎవరికైనా దక్కిన అవి పోతాయేమో కానీ ఒక నిత్య జీవం నీ మూలంగా సంపాదించుకుంటే నీకు వాడికి అది ఎప్పటికీ దీవెన కదా? ఏం బోధిస్తున్నారు? ఏం ప్రకటిస్తున్నారు? ఇడిబోదే. ఏం బోధ? ఊరికి ఎందుకు భక్తి చేస్తారు? మమ్మల్ని చూడండి, ఈ బోధ ఇలాగుంది కాబట్టి ఈ క్రైస్తవ వ్యానికి వ్యతిరేకంగా ఉన్న మతోన్మతులు బయలుదేరి ఆ చిన్న చిన్న వాడల్లోకి వెళ్ళి, మీరు వీడియోస్ చూస్తున్నారో లేదో, చిన్న చిన్న వాడల్లోకి వెళ్ళి, టెంట్లు, చిన్న చిన్న పూరుపాకులు ఉన్న చోట్లకి వెళ్ళి వాళ్ళని గ్యాదర్ చేసి, ఏంటమ్మా మీకు బొట్టు లేదంటే మేము ప్రార్థనకి వెళ్తున్నాం. ప్రార్థనకి వెళ్తున్నారా? అవును ప్రార్థనకి వెళ్తున్నాం. ఎన్నాళ్ళ నుంచి వెళ్తున్నారు? 6 ఏళ్ళ నుంచి. ఎందుకు వెళ్తున్నారు? రోగం వచ్చినప్పుడు నమ్ముకుని వెళ్తున్నాం. అక్కడ వరకు అయిపోయింది. యేసు దేవుడు కదా, రక్షణ ఆయనలో ఉందని మేము నమ్ముకున్నాం. అంతవరకు వెళ్ళలేకపోతున్నారు. అంతవరకు ఆ సామాన్య విశ్వాసాలు చెప్పలేకపోతున్నారు. నమ్ముకున్నాం, వెళ్తున్నాం. సరే, మీ దేవుడికి మీరు కానుకలు ఎత్తారా? ఎత్తాం. సింహాకాలు ఎత్తారా? ఎత్తాం. మీరంత పూర్వపాకులో ఉన్నారు కదా, మీ పాస్టర్ మీకు ఎదురవ్వాల్సింది పోయి మీరే వాళ్ళకి ఎత్తున్నారా? మరి మీ పాస్టర్ మేడల్లో ఉంటున్నాడు, మీరు వాడల్లో ఉంటున్నారు కదా అంటే అలా ఏం ఆలోచించట్లా. మా పాస్టర్ గారు వచ్చింది మేము ఒక రోజు వస్తామని వస్తున్నారు అంతే. అలా ఆశ. మా పాస్టర్ మా అలాంటి మంచే కదా, మాకులాగానే వాడలో జీవితం మొదలెట్టినాడు కదా, ఇప్పుడు మేడలోకి వచ్చాడు కదా, మేము ఈ రోజున వాడలో ఉన్నాం, రేపు మేము మేడలోకి వస్తాం అని ఆస్తేనే భక్తి చేస్తున్నారు. ఏమండి? నేను అంటాను, యోబు కన్నా ఇచ్చి తీసాడు కానీ లాజరు బతుకేంటండి? లాజరు జీవితంలో చెప్పుకోదగిన ఆనందం ఏముంది?
చెప్పుకోదగిన విషయం ఏముంది? సబ్జెక్ట్ ఏముంది? ఒకటి తిని పడేసి ఎంగిలి మెతుకు తిని బతికే బతుకు ఆ హృదయం ఎలాగుంటుంది? నేను మనిషినే, వాడు మనిషే కదా. చాలాసార్లు పోల్చుకున్నప్పుడు అనిపిస్తుంది కొందరి జీవితాల్లో, నేను మనిషినే, వాడు మనిషి, ఏంటి మాకు తేడా? కొందరు వాళ్ళకున్న స్టాటస్ను బట్టి, డబ్బును బట్టి, పేరును బట్టి, ఇంకేదన్నా కారణాల చేత మనల్ని తృణీకరించి మాట్లాడితే, తీసేసి మాట్లాడితే, ఏంటి నేను మనిషినే కదా, వాడు మనిషే కదా, ఇంత చూపిస్తున్నాడు ఏంటి అనిపించింది. ఇప్పుడు లాజరు బతుకులో ఏ రోజు ధనవంతుడండి? మరి ఎందుకు దేవుణ్ణి సేవించాడండి? జకరియా ఎలిజబెతులకు ఏం మేలు జరిగిందండి? వృద్ధాప్యం వరకు ఎందుకు భక్తి చేశారండి? జకరియా ఎలిజబెతులు ఎందుకో సేవించాలి దేవుణ్ణి? నువ్వు అడిగితే నాకు ఆ మేలు చేశాడు, నాకు ఈ మేలు చేశాడు, ఓకే, అది ఆయన సత్యవంతుడు నువ్వు తెలుసుకోవడానికి, ఆయన నిజమైన వాడని తెలుసుకుంటా అదొకటి నీకు చూపించాడు అంతే. బట్ ఈరోజు నువ్వు తెలుసుకుంది ఏంటి దేవుని గురించి? దేనిని చూసి భక్తి చేయాలి? ఆ మేలు చెప్పే భక్తి చేస్తారంటవా ఎంతకాలం? దాని ద్వారా నేను పట్టుకున్నాడు, దాని మూలంగా నన్ను పట్టుకున్నాడు. కానీ నువ్వు భక్తి చేయాల్సిన ఆ కార్యం కోసమే కాదు. అలాగైతే లాజరు భక్తి చేయాల్సిన అవసరం లేదు, కార్యాల కోసమే అయితే. జకరియా ఎలిజబెత్ భక్తి చేయాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యం వచ్చేసిన పిల్లలు లేరు, పేరుకి యాజకులుగా ఉన్నారు, అనేకులకి దీవెనకరంగా ఇజ్రాయెల్ని దీవించవలసిన లేవి వంశంలో ఉన్నారు. వీళ్ళు ప్రజల్ని దీవించాలి. యెహోవా సన్నిధి కాంతి మీద ప్రకాశించును కాక, యెహోవా ఆశ్రయం మీకు వచ్చును కాక. ఇతరులను దీవించాల్సిన ఇళ్ళ బతుకులే దీవెనలేదు, బొట్టుపోతులుగా మిగిలిపోయారు. స్టిల్ సకల ఆజ్ఞల చొప్పున దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవించారు. ఏముంది భక్తి చేస్తాక రీజన్? ఏముంది భక్తి చేస్తాక రీజను? భక్తి చేస్తే ప్రభువుని ప్రభువుగా సేవించాలి. నువ్వు సృష్టించిన సృష్టికర్తను సృష్టికర్తగా సేవించాలి. ప్రాణం పెట్టి తిరిగి లేచని చూపించిన ప్రేమను బట్టి ప్రభువుని సేవించాలి. అల్టిమేట్ అంతే. ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు కాదు, అది నువ్వు గొప్పవాడని తెలుసుకుంటే మూలం అంతే. ఆయన గొప్ప దేవుడు, గొప్ప కాలంలో చేయవాడని ఆ కార్యంలో తెలుసుకుంటాకే. అదే కారణం అవ్వకూడదు. ఎందుకంటే నువ్వు ఆశపడిన రోజున కార్యం జరగకపోతే నువ్వు దేవుడిని వదిలేస్తావు. సాతాను గాడు యేసు దగ్గరికి కూర్చొని అన్నాడు, ఊరికే భక్తి చేశాడా? ఊరికేనా? ఇప్పుడు సురేష్ అన్నగానికి వెళ్ళి ఈనాడు వాళ్ళకి నేను మీకు ఒక 20 ఏళ్ళ నుంచి ఎంత సేవ చేస్తున్నాను తెలుసా అంటే వాళ్ళు ఏమంటారు? భక్తి కూడా అంతేనా? భక్తి కూడా అంతేనా? ఎందుకు చేస్తున్నావు? నేను బతికెత్తున్నావు, పోషెత్తున్నాం, చేస్తున్నావు కూడా చేస్తున్నావు, అంతేనా? కాదు. ఆయనే దేవుడు కాబట్టి, ఇన్నాళ్ళు నువ్వు అజ్ఞానంలో, గుడితనంలో ఉన్నావు, నీ కన్నులు తెరవబడి సృష్టికర్తను తెలుసుకున్నావు కాబట్టి నీ జీవితంలో ఏది ప్రభోచితమైనా ఆయన సేవించే బిడ్డగా ఉండడమే అసలైన భక్తి. సాతాను గాడు దేవుని దగ్గర వాదించాడు యోబు గురించి. ఆడి భక్తే కాదయ్యా, నువ్వు చెప్పుకుతున్నావులే కానీ నాకు కావాలని చెక్ చేద్దామా అన్నాడు. ఏం చేస్తావు? మొత్తం తీసేయి అన్నాడు. ప్రాణం ముట్టుకుండా ఏమైనా చేసుకో అన్నాడు. యోబును ముట్టుకుండా ఏమైనా చేసుకో అన్నాడు. ఏమండి, శాలరీ తెచ్చుకున్న ఒక 10 రూపాయలు, 10,000 కనపడ్ల పోయిని ఏమైపోతావు? నేను ఎవరికేమో అపకారం చేయాల, ఈ రోజు ఎవరి రూపాయి ఆశించాలా, నేను ఎవరి రూపాయికి ఇది అవ్వలేదు, నా రూపాయి ఎందుకు పోయింది, డ్యామ్ మొత్తం బయటకు వచ్చేది ఒరిజినాలిటీ అంతా. అవునా కదా? ఆకాశం నుంచి అగ్ని వచ్చి తన జంతువులు కాల్చేసింది. శత్రువులు వచ్చి మిగతా జంతువులు పట్టుకెళ్ళిపోయారు. 10 మంది పిల్లలు ఒకే చోట కూర్చొని భోజనం చేస్తుంటే వాళ్ళున్న మేడ కూలిపోయింది. జంతువులు పోయినాయా? బిడ్డలు పోయారా? ఆస్తి అంతా పోయిందా? పనులంతా చచ్చిపోయారా? సంవత్సరానికి ఒకటి కాదు, ఒక్క రోజులోనే జీవితం తలకిందులైపోయి, ఒక్క రోజులోనే. సంవత్సరాల కాలమే పట్ల. ఈ సంవత్సరం ఎద్దులు పోయినాయి, తర్వాత ఒంట్లు పోయినాయి, తర్వాత మేకలు పోయినాయి, తర్వాత గొర్రెలు పోయినాయి. సంవత్సరాల కాలం కాదు, ఒక్క రోజులో కోట్ల రూపాయల ఆస్తి,
కోట్ల కన్నా విలువైన 10 మంది బిడ్డలు అను దినము ఆ బిడ్డల క్షేమం కోసం ఈయన చేతులు ఎత్తేవాడు. ఆ బిడ్డలు చచ్చిపోయారు ఒక్క రోజులోనే. నీ బిడ్డ మంచులో ఉండి లేకలేక మూలిగితే నువ్వు తట్టుకోలేవే. 10 మంది బిడ్డలు చనిపోతే వాళ్ళని దహనం చేసినప్పుడు యోబు గుండె అంత నలిగిపోయి ఉంటుంది. ఆస్తి పోయింది ఎక్కువ, బిడ్డలు పోయింది ఎక్కువ. ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు. ఎంత నలిగిపోయారు, ఎంత నలిగిపోయి ఉంటాడు. అది చాలు అన్నట్టు సాతాను గడేసే దగ్గరికి వచ్చినప్పుడు, చూసావా నా భక్తుడు ఇంకా నా అందు భక్తి చేస్తున్నాడంటే ఆరోగ్యం ఉందిగా అన్నాడు. సరే ప్రాణం తీయకుండా ఏమైనా చేసుకోమళ్ళీ అన్నాడు. ఏమండి, ఒంటి నిండా కురుపులు, సీమి, రసి కారుతూ, గోళ్ళు లేక ఆల్చెప్పులు పెట్టి బూడిద పోసుకుని, అసలు అదొక జీవితం అండి. భార్య కూడా అసహించుకుని ఎందుకు దేవుడిని చూసి చచ్చిపోవచ్చుగా ఉంది. అన్నీ పోయినా అండగా నిలబడాల్సిన భార్య వచ్చి ఆ మాటలంటే ఎలాంటి మగోడైనా ఎంతవరకు తీసుకోగలడండి? స్తోత్రం చెప్పు. ఇన్నాళ్ళు భర్తకు అన్నీ ఉన్నాయి కాబట్టి భర్త కావాలా? ఏమండి, ప్రమాణాలు ఏంటి? కలిమిలో ఉంటా, లేమిలో ఉంటా ఉండాలిగా. ఆరోగ్యంలో ఉంటా, అనారోగ్యంలో ఉంటా ఉండాలిగా. సంతోషంలో ఉంటా, బాధలో ఉంటా ఉండాలిగా. వచ్చాంది ఎందుకు చావరాదు, నువ్వేమవుతావు మొగుడు చస్తే? ఈ మాటల బాధ అయితే ఏమండి, యోబు సంగతి తెలుసుకున్న 3 స్నేహితులు వచ్చారండి. వినాలి, యోబు సంగతి తెలుసుకున్న 3 స్నేహితులు యోబు దగ్గరకు వచ్చారు. పేర్లు ఏంటంట? ఎలీఫరు, జోఫరు, ఎల్దదా, ఎలీహు ఏదో ఉంటుంది. చూడండి ఆయన ఏమంటాడు. 4వ అధ్యాయం మొదటి మాటలు చూడండి. ఇక్కడ వరకు బాగానే ఉందండి చదివినప్పుడు. కింద ఏమంటున్నాడు? జ్ఞాపకం చేసుకో, నిరపరాధి అయిన వాడు ఎప్పుడైనా నశించినా, నేను చూసినంత వరకు. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? నేను చూసినంత వరకు అక్రమమును దున్ని, అంటే ఇప్పుడు ఏమై ఉన్నాడు? కొన్నిసార్లు ధనం పోయిందానికన్నా, ఆరోగ్యం పోయిందానికన్నా అయిన వాళ్ళనే మాటల వల్ల కలిగిన నొప్పి ఎక్కువగా ఉంటుందండి. ఆ మాటలు మనల్ని బాగా నలిపేస్తూ ఉంటాయి, నలగొట్టేస్తూ ఉంటాయి. స్నేహితులు వచ్చారు, ఏం చేయాలి? బలపరచాలి. అవును, ఉదార్చాలి, ఇంకా బలపరచాలి, ఆదరించాలి. ఇక వచ్చారు స్నేహితులు. ఇప్పుడు దాకా భార్య ద్వారా అయింది వ్యవహారం, ఇప్పుడు ఎవరి ద్వారా అవుతుంది? అంతే. పరీక్షలో ఉన్నప్పుడు అందరూ చెత్తకొట్టేస్తూ ఉంటారు అంతే. అందరూ ఇప్పుడు దాకా వాళ్ళు మన ఆత్మీయులైనా, మన మేలు పొందుకున్న వాళ్ళైనా, మన వల్ల ఆస్వాదించబడిన వాళ్ళైనా, దీవించబడిన వాళ్ళైనా, నువ్వు నలగొట్టబడాల్సిన సమయం వచ్చినప్పుడు, నువ్వు పరీక్షలోకి వచ్చినప్పుడు అందరూ అలాగంటారు. చూడండి, 10 మంది బిడ్డలు కోల్పోతే నీ క్రియల వల్లే వాళ్ళు చచ్చారనంటే, ఆ స్థితికి వచ్చేస్తే నువ్వు పాపిష్టుడివి రా, ఆ పాపమే నీకు అలా చేసిందనంటే కోల్పోయింది బాధ, అనే మాటల బాధ ఎంత నొప్పి రావాలండి. వీళ్ళలో ఒక్కడైనా, ఈ స్నేహితుల్లో ఒక్కడైనా వాళ్ళు మంచోళ్లే, తప్పుగా అర్థం చేసుకున్నారు యోబుని.
ఇక్కడ విషయం అని చెప్పినా, నువ్వు మంచిదా నేను మంచోడిని, నాలో ఉన్న మంచి నీకు అర్థం కావట్లా, నువ్వు అనేస్తున్నావు. నీలో ఉన్న మంచి నాకు అర్థం కావట్లా, నేను అనేస్తున్నాను. అంతే, అందరూ మంచోళ్ళమే, ఇక్కడ ఎవరు చెడ్డోళ్ళు లేరు. అర్థం చేసుకుంటుంది లోపమే. యోబు పరీక్షించబడుతున్న సంగతి వాళ్ళకి తెలియదు. పరలోకంలో ఏం జరిగింది ఎవరికి తెలుసు? నీ గురించి పరలోకంలో ఏం జరుగుతుంది నీకు తెలుసా? ఈ రాత్రి సంఘానికి ఒక రారు, వాళ్ళ గురించి నేను పేరెత్తి మాట్లాడతాను, వాళ్ళకి తెలిసిద్దా? నువ్వు వెళ్ళి చెప్తే తప్ప తెలిసిద్ది? తెలియదు కదా. తెలియక తొందరపడి అంటున్నారు. కానీ తొందరపడి అనేవాడిది ఏమన్నా నాలుగు, వినేవాడి పరిస్థితి ఏంటండి? ఎంత బాగా ఉంటుంది గుండెల్లో. సరే, ఎలీఫజ్ అలా అన్నాడు కదా అని అతనికి ఏదో జవాబులు చెప్పాడు. దానికి యోబు ప్రత్యుత్తరంగా 6వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్పాడు. 8వ అధ్యాయంలో ఏం జరిగింది? ఇప్పుడు చూడు, ఇంతకుముందు ఎవరు పాపం చేశారు? ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు నీ పిల్లలు ఏమన్నా పాపం చేసి వచ్చారేమో. ఇంకా కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేసినందుకే దేవుడు అప్పచెప్పాడు అంటే చచ్చినోడి మీద వాళ్ళు మాట్లాడతారు ఎలా ఉంటుందండి? బిడ్డలు చచ్చిపోయారు, కాలం గడిచిపోతుంది, చచ్చినోళ్ళ మీద వచ్చి అంటారు నీ బిడ్డలు పాపం చేశారేమో, అందుకే నువ్వు ఇట్లాగ అయ్యామేమో, ఇప్పుడు కానీ దేవుడు మొరపెట్టుకో. ఏమండి ఎన్ని చెప్పే ఉంటాయి? 5వ వచనంలో నువ్వు జాగ్రత్తగా దేవుడిని వెతుకు, బతిమాలుకో, అప్పుడు పవిత్రుడు అవుతావు, అప్పుడు యథార్థవంతుడు అవుతావు. అంటే వీళ్ళు డైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? నీలో పాపం ఉంది, నీ బిడ్డల్లో పాపం ఉంది. ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి తీర్పు తీర్చడానికి మనం తెగించకూడదు. ఒక వ్యక్తికి నువ్వు తీర్పు తెగించకూడదు. దావీదు వ్యభిచారం అనే పాపం చేశాడండి, స్టిల్ దావీదుని దేవుడు వదిలేశాడా? దేవుడే వదలనప్పుడు నీకు ఎందుకు ఎవరి బతుకు గురించి? వాడు అప్పులు చేస్తే నీకెందుకు? వాడు తప్పులు చేస్తే నీకెందుకు? వాడికి దేవుడు ఇష్టమేనేమో, దేవుడు పట్టుకుంటాడేమో, దేవుడు లేవనెత్తాడేమో. తన సేవకుడు పడిపోవటైనా లేస్తే ఎవరు చిత్తమన్నాడు? అది ఆయన చిత్తం. పడిపోయాడో దేవుడికి తెలిసే పడిపోయాడు, లెగుస్తాడో దేవుని తెలిసే లెగుస్తాడు. నీకు అనవసరం. వద్దనుకుంటే దూరంగా ఉండు. మాటలతో మనిషి హృదయాన్ని, క్యారెక్టర్ని పాడు చేయకూడదు. అది అసలే యోబు అసలే ఏమన్నా ఆరోగ్యం కూడా లేక చిల్లపెంకులతో ఒక పూట నిద్ర పట్టకపోతే ప్రాణం అల్లాడిపోతుంది. అందరినీ కోల్పోయి ఆ బూడిదలో పడి డొల్లుతా నిద్రలు పోతా. అసలు ఒక చోట అంటాడు ఎప్పుడు తెల్లారిద్దా అని చూస్తాను, ఎప్పుడు పొద్దుగిద్దా అని చూస్తాను అంటున్నాడు. మొత్తం రిఫరెన్స్ తీయలేనప్పుడు యోబు ఒక అధ్యాయంలో మాట్లాడుతుంటాడు, రాత్రి అయితే ఎప్పుడు తెల్లారిద్దా అని చూస్తున్నాను, తెల్లారితే ఎప్పుడు రాత్రి ఇద్దని చూస్తున్నాను. నిద్ర పట్టట్లా, తెల్లారైతే అమ్మో ఏ మనుషులు వస్తారు, ఏం గొడవ చేస్తారని రాత్రి అయిపోద్దని. ఎంత నరకం అనిపిస్తున్నాడండి. స్నేహితులుగా ఉన్నారు కదా, ఆత్మీయులుగా ఉన్నారు కదా, నీ బిడ్డలు పాపం చేశారేమో, నువ్వు పాపం చేసావేమో, ఇప్పుడు కన్నా బతిమలాడుకో. చూడండి బిల్దత్ ఏం మాట్లాడతాడో చూడండి. 11వ వచనం. ఇతర మొక్కలన్నిటికంటే దేవుణ్ణి మరిచిపోయే వారందరి గతి అంటే ఇప్పుడు ఏమంటున్నారు? భక్తిహీనుడు దేవుణ్ణి మరిచిపోయినందరి గతి అట్లాగ అయిపోద్ది. రెల్లి అంత పచ్చగా ఉన్నా కొయ్యంగానే ఏమైపోద్దంట? వాడిపోద్దంట. నువ్వు ఇంతకాలం పచ్చగా ఉన్నావు, దేవుడు ఇప్పుడు నువ్వు కోసి పక్కన పడేసాడు, అందుకే నీ బతికట్టు అయిపోయింది. తీసేసి పరీక్షించబడ్డాడు, భార్య మాటలకి పరీక్షించబడ్డాడు, ఇప్పుడు స్నేహితుల మాటలకి నా లగ్గొట్టేస్తున్నారండి అసలు మాటలతో. అలాంటప్పుడే అనిపించింది ఎటన్నా పోయి ప్రశాంతంగా ఒంటరిగా బతికితే బాగుండేమో అనిపించింది. స్టిల్ నాకు అవకాశం రాదు. ఎటు పోలేవు, ఎక్కడ ఒంటరిగా ఉండలేవు. ఈ మాటలు వినకుండా తప్పించుకునే భాగ్యం కూడా మనకు లేదు. ఆ మాటలు పడుతున్నప్పుడే
నువ్వు ఎంత ఓర్చుకుంటావో, ఎంత సహిస్తావో, ఎంత వారిని దీవిస్తావో, ఎంత వారిని ప్రేమిస్తావో. విజ్ఞాపన చేసినప్పుడు ఎందుకంటే కష్టమైందండి చెప్పనా? పొరుగువాడి కోసం ప్రార్థన చేయడం తేలికి, నిన్ను బాధ పెట్టినోడి కోసం ప్రార్థన చేయడు అసలు అది అవ్వదండి తెలుసా. నిన్ను బాధ పెట్టినోడు, నిన్ను దుఃఖపరిచినోడు, నిన్ను గాయపరిచినోడు, నిన్ను తన శత్రువుగా భావించుకున్నాడు, నీ కీడు కోరు నిన్ను శపించినోడు, వీళ్ళందరూ లిస్ట్ రాయి. మొదటి వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఎవరిని మిస్ చేయకుండా హృదయపూర్వకంగా వారి ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయి. ఏంటి ఆ బైబిల్ ఇంకేం చూద్దామండి మా ఇదన్నా కర్ర తెచ్చి కట్టి పెడతాను ఇట్లా, లేకపోతే నీకు అప్పుడు తెలిసిద్ది నీ ఆత్మీయత ఏంటో. స్తోత్రం చెప్పు. కొత్త నిబంధనలు నేర్పించిన భక్తి ఏంటి? కంటికి కన్నా పంటికి పన్నా. కొత్త నిబంధన భక్తి అంతా ఏంటి? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి. ప్రేమే క్షమించింది. సో నువ్వు మొదటగా ప్రార్థన చేయాల్సింది వీళ్ళ కోసమే, శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడు. కానీ వాళ్ళన్న మాటలు గుర్తొచ్చేటప్పుడు ఎలా ఉంటుందండి? అది దాటినోడు ఆత్మీయ జీవితంలో ఎంతో ఎదిగిపోయినట్లు లెక్క. మనల్లో కాదు తెలుసా, పెదాలతో ప్రార్థన వచ్చిన హృదయంతో దీవెన రాదు. దానికి ఆత్మీయంగా ఎంతో చచ్చిన చంపుకున్న అలగొట్టబడిన స్థితి కావాలి. నిన్ను శపించిన వారిని దీవించేటటువంటి హృదయం రావాలంటే ఆత్మీయంగా ఎంతో నలగొట్టుకున్న స్థితి రావాలి. అది వచ్చిన రోజు నిన్ను ఏ మనిషి కూడా దీన్ని బాధ పెట్టలేడు, ఏ మనిషి కూడా నీకు హాని చేయలేడు. వాడు శత్రువుగా మారినా ఎదురుపడినప్పుడు వాడు నిన్ను పలకరించకుండా ప్రేమించకుండా దాటి వెళ్ళిపోలేడు. వాడు దూరం ఉన్నప్పుడు నేను ద్వేషించగలిగిన కళ్ళ ముందు మాత్రం ద్వేషించలేడు. నీలో ఉన్న దీనత్వం, ఆత్మీయత వాడిని నీ ముఖం మీద ఏమనకుండా మార్చేస్తాయి. హల్లెలూయా, స్తోత్రం చెప్పు. యోబు పాపం ఈ మాటలు విన్నప్పుడు నలిగిపోయాడండి. ఇంకొక భక్తుడు 11వ అధ్యాయం అంటాడు, 13వ వచనం చూడండి. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? ఒరే నీలో పాపం ఉందిరా, నువ్వు దేవుడు మొరపెట్టి నేను చెప్తే నీకు అర్థం కాదు. చూడండి 4వ వచనం చూడండి ఏమన్నాడు. ఎంత చెప్పినా యోబు ఏమన్నాడంట? నేను నిర్దోషిని, దేవుడా నేను చూసి పవిత్రుడు అని అంటున్నాడంట. ఈయనేమంటాడు? దేవుడే నీతో మాట్లాడితే మేలు. 2వ వచనంలో ఏమన్నాడు? ఫ్రెండ్ని పట్టుకుని ఏమంటున్నాడు? వదరబోతంట. ఎలీఫజేమో నువ్వు పాపం చేసావేమో అన్నాడు. ఆ పక్కన ఎవరో ఎలీఫా రెండోవాడు. అతనేమంటాడు? నీ బిడ్డలు పాపం చేశారేమో అంటాడు. ఇతను వచ్చావంటాడు నువ్వు ఒక వదరబోతుడివి, నువ్వు నీ వ్యాజ్యంలో నువ్వు గెలుతున్న దేవుడితో మాట్లాడాలి, నువ్వు ప్రార్థన చేస్తే నీ పాపం దేవుడు చెబితే అప్పుడు నన్ను ఒప్పుకుంటూ నువ్వు బాగుపడతావు. ఇప్పుడు ఏమంటారండి వీళ్ళందరూ వచ్చి? 19వ అధ్యాయము మొదటి 2 మాటలు చదివి పెట్టండి. ఎన్నాళ్ళు నేను బాధ పెడతారు, ఎన్నాళ్ళు నల్లగ కొడతారు, సంవత్సరం 2 సంవత్సరాలు ఎన్నాళ్ళు నల్లగ కొడతారు. అవకాశం దొరికిందని వాళ్ళు ఏం చేస్తున్నారంట? నువ్వు బాగున్నావు, పక్కనోడు బాగలేదంటే నువ్వు నీతి మంత్రి, వాడు దుర్నీతి పరుడని కాదు, గుర్తుపెట్టుకో. నువ్వు బాగున్నావు వాడు బాగోలేదని అంటే నువ్వు ప్రార్థనాపరుడు, వాళ్ళు ప్రార్థనాపరులు కాదని కాదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు రోగంలో ఉన్నారంటే వాళ్ళు పాపిష్టులని అర్థం కాదు. అవకాశం దొరికింది కదా వీళ్ళు యోబు మీద హెచ్చించుకున్నారంట. నల్లగొట్టబడుతున్నాడు ఎక్కడన్నా ఎప్పుడన్నా. ఏమంటే అతడు విశ్వాసం నుంచి బయటకు వచ్చి దేవుని దూషించి మాటలు తేగలుగుతాడేమో అని చెప్పి పరీక్షించబడుతున్నాడు, శోధించబడుతున్నాడు.
ఇవన్నీ కాదని చెప్పి ఇక ఫైనల్గా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు 23:10. స్తోత్రం చెప్పు. ఇవన్నీ కాదులే కానీ నేను వెళ్ళే మార్గం ఏంటో దేవుడికి తెలుసు. నేను శోధించబడుతున్నాను. ఈ శోధన ముగిసే దినం ఒకటి వచ్చిద్ది. ఈ శోధన ముగిసినప్పుడు సువర్ణం వలె దేవుడు అని చూస్తాడు. హల్లెలూయా. సువర్ణం వలె నేను కనబడతాను దేవునికి. మీకు నేను సువర్ణంలా కనబడి రోజు ఒకటి వచ్చింది. ఇవన్నీ అనవసరం అని చివరిగా తెగేస్తున్నాడు మాటలు. మన విశ్వాసానికి పరీక్ష కలిగింది, మన భక్తికి పరీక్ష కలిగింది. ఆ పరీక్ష ఇలాంటి భయానకంగా ఉంటుంది. ఉన్న ఫలంగా వ్యాధి పాలైపోతాం, ఉన్న ఫలంగా ఆర్థిక బాధల్లో పడిపోతాం, ఉన్న ఫలంగా శత్రువులు అయిపోతారు. అయిన వాళ్ళ నుంచే కాని మాటలు అయిన వాళ్ళ నుంచే వస్తాయి. అప్పుడు ఏం చేస్తావు? వాళ్ళని దీవిస్తావా? వాళ్ళని ప్రేమిస్తావా? వాళ్ళ మేలు కొరకు ప్రార్థన చేస్తావా? వాళ్ళ కోసం వాళ్ళు ఏదన్నా కార్యం కోసం కనపడుతుంటే ఇది ఇలాంటి పాపిష్టుడు అసలు దేవుడు ఇక్కడికి ఎప్పుడు చేస్తాడు ఈ కార్యం అని చెప్పిన వాళ్ళని తీర్పు తీర్చి కూర్చుంటావా? ఏమండి, కొందరు అంటారు వాడు బుద్ధి అట్టండి, అందుకే దేవుడు ఆడికి ఆ పని చేయట్లా. నా మొహం మీద కొందరు తీర్పు తీర్చారండి కొందరికి. నేను చెప్పా, నువ్వు ఎప్పుడు ఆ మాట చెప్పొద్దు. జకరియా ఎలిజబెత్ పాపిష్టుడు ఏం చెప్పన్నారంటే, దేవుడు వాళ్ళని నా దృష్టిలో నీతిమంతులు అని అంటున్నాడు. పిల్లలు పుడితేనే నీతిమంతులా? పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుడితేనే వాళ్ళు భక్తిపరులా? పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుడితేనే వాళ్ళు ఆత్మీయులా? ఇప్పుడు జకరియా ఎలిజబెత్ ముసలి తన వరకు పిల్లలు లేరు, వాళ్ళు పాపిష్టులా? వాళ్ళు సకల ఆజ్ఞ నెరవేర్చి దేవుని దృష్టి నీతిమంతులు కదా. తీర్పు తెచ్చు మాకు. అందుకే దేవుడు పిల్లలు ఇవ్వలేదేమో, అందుకే దేవుడు పెళ్లి చేయలేదేమో, అందుకే దేవుడు ఇల్లు ఇవ్వలేదేమో, అందుకే దేవుడు ఆరోగ్యం ఇవ్వట్లేదేమో. నువ్వే ఉండవి. ఎందుకో దేవుడు వాడు చూసుకుంటే నీకెందుకు మధ్యలో? నీకెందుకు మధ్యలో? శోధిస్తున్నాడేమో దేవుడు. అబ్రహామును కుమారుడు ఇచ్చిన తర్వాత శోధించలా? నాకు ఇస్తాడో ఎవడైనా శోధించాడు. నానా భక్తుల్ని నానా రకాలుగా శోధించాడు. మన విశ్వాసానికి కలిగే పరీక్ష ఓర్పు పుట్టి పరీక్షిస్తాడు మనల్ని. ఇందు నిమిత్తం మీరు మహానందంగా ఎంచుకుంటారు కాబట్టి అవసరం బట్టి నానా విధమైన శోధనలు మీకు ఉన్నాయి అన్నాడు. కలిగిపోవాల్సి వచ్చిందండి శోధనలు వచ్చినప్పుడు. శోధించబడినప్పుడు రుజువుపరుచుకుంటా కావద్దు, నేను నీతిమంతుడని చెప్పుకుంటా కావద్దు, నేను మంచివాడిని చెప్పుకుంటా కావద్దు. మనుషుల గుసగుసలు, మనుషుల అభిప్రాయాలు, మొహమ్మద్ అనే మాటలు, స్నేహితులు చెప్తే ఎంతకాలం నలగొట్టేస్తారు మాటలతో. స్నేహితులతో బాధపడి ఎంతకాలం రా నన్ను నలగొట్టేస్తారు మాటలతో. ఒక పక్క భార్య, ఒక పక్క మీరు నన్ను మాటలు నలగొట్టేస్తున్నారు. కానీ చివరికి అన్నాడు, శోధించబడిన మీదట సువర్ణంలాగా. 9వ అధ్యాయంలో దేవుడు నలగొడుతున్నాడంట, 19వ అధ్యాయంలో స్నేహితులు నలగొడుతున్నారంట. నలిగాడు 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 నలిగాడు. ఏమండి, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు కూడా నలగొడతాడు. ఇది రోజు అంశం. అలా నలగొట్టినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఆత్మీయంగా ఉండగలవో యోబును చూసి నేర్చుకో. కొన్ని సంవత్సరాల పాటే ఈ పోరాటం అతని జీవితంలో సాగింది. 1-2 నెలలేం కాదు, సంవత్సరాలు కూడా కాదు, కొన్ని సంవత్సరాల పాటు. ఎన్ని సంవత్సరాలు? 13-15 సంవత్సరాల పాటు ఈ పోరాటం యోబు జీవితంలో కొనసాగింది. 13 ఏళ్ళు అంటే ఏమండి, మన ఫైన్ డే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు యోబుతో మాట్లాడాడు. జరిగిన పరిణామం ఏంటంటే యోబు దేవుని దగ్గర అంగీకరించబడ్డాడు, కానీ ఈ నలగొట్టేసిన స్నేహితులు ఎవరూ కూడా దేవుని చేత అంగీకరించబడలేదు. మీ నిమిత్తం అతని ప్రార్థనే. ఇప్పుడు ఎవరైతే ఈడు పాపిష్టుడు, నీ బిడ్డలు పాపం చేశారేమో, నువ్వు పాపం చేసావేమో, దుర్మార్గులు బాగుపడతారా, దుష్టులకి విజయం ఉంటుందా, ఏమండి నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు ఇవన్నీ చెప్పుకొచ్చారు కదా, నలగొట్టేశారు కదా. ఒకరోజు చెప్పాడు, నేను వెళ్ళే మార్గం దేవుడు తెలుసులే, మీరు బాధపడమాకండి, ఒకరోజు నేను సౌందర్యలా కనపడతానని చెప్పాడు. చూడండి ఏమైందో. 42వ అధ్యాయము 7వ వచనం.
ఆ ఆ ఎవరి మీద మండుతుందంట? ఆ ముగ్గురులో ఒకరితో మాట్లాడుతూ నీ మీద, నీ ఇద్దరు స్నేహితుల మీద నా కోపం పడింది. ఇప్పుడు దాకా వీళ్ళే కండి మేము నీతిమంతులు, నువ్వు పాపిస్తోడు అన్నట్టు మాట్లాడారు. అవునా కదా? మరి ఇప్పుడు దేవుడు వచ్చామంటున్నాడు, మీ మీదే నా కోపం ఉంది అంటున్నాడు. జాగ్రత్త, నీ దృష్టికి నువ్వు నీతిమంతులు అయితే సరిపోదు. ఒకడు బాధించబడుతున్నాడని, ఒకడు శోధించబడుతున్నాడని, ఒకటి జీవితంలో సరిగ్గా గడవట్లేదని ఏమండి నువ్వు తీర్పులు తీర్చుకుని వాళ్ళని నిందించి, వాళ్ళని విమర్శించి, వాళ్ళ పేరు పాడు చేసే ప్రయత్నాలు చేయి మాకు. వాళ్ళు దేవుని చేత నలగొట్టబడుతున్నారు. దేవుని చేత పరీక్షించబడుతూ, పరీక్ష వల్ల నలగొట్టబడుతున్నారు. దేవుడు మన భక్తిని పరీక్షిస్తాడు. అబ్రాహామును పిలిచి ఒక్కగానొక్క కుమారుడిని ఇచ్చామనంటే 25 ఏళ్ళు ఎదురు చూసి పొందుకున్న బహుమానాన్ని, 20 ఏళ్ళు గారాబంగా పెంచుకున్న బహుమానాన్ని ఇప్పుడు ఒక్క దెబ్బలో ఖండించి దేవునికి అగ్నిలో కాల్చి అర్పించాలంటే ఆ స్థితికి తన హృదయం అంతా నలిగిపోయి ఉండాలండి. బట్ దేవుడు అబ్రాహాముని పరీక్షించాడు. ఇది పరీక్ష. దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు చాలా నలిగిపోవాల్సి వచ్చింది. కానీ నువ్వు ఆ పరీక్షలో నెగ్గితే, నలిగినప్పటికీ నువ్వు దేవుని సంతోషపరచగలిగితే, దేవుడిని యందు సంతోషించి నిన్ను ఆశీర్వదించే దేవుడిగా ఉంటాడు. హల్లెలూయా. పరీక్షలు నువ్వు సువర్ణంగా బయటకు వస్తావా? ఇనుములాగా బయటకు వస్తావా? గడ్డిలాగా బుడిదైపోతావా? అగ్నిలాంటి పరీక్షలు ఉన్నాయి, మహాశ్రమలు ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి. వీటిలో పడినప్పుడు యోబు అన్నాడు, నీ సువర్ణంలాగా బయటకు వస్తాడు. వచ్చాడు బయటికి. నువ్వు ఈ శ్రమల ద్వారా, నువ్వు ఈ శోధనల మూలంగా, నువ్వు ఇబ్బందుల మూలంగా నువ్వు నలగొట్టబడినప్పుడు ఎలా బయటకు వస్తావు? చెక్క బూడిదైపోద్ది, గడ్డి బూడిదైపోద్ది. ఏమండి, ఒక బంగారం విలువ మాత్రమే అలాగే ఉంటుంది. ఎంత కరిగినప్పుడు, ఎంత కాల్చబడినప్పుడు, అది కాల్చబడే కొద్దీ దానిలో ఉన్న ఇంప్యూరిటీస్ పోయి, మరణాలన్నీ పోయి శుద్ధతలోకి వచ్చింది కదా. నువ్వు శోధించబడుతున్నావేమో, కాబట్టి నలగొట్టబడుతున్నావేమో, చివరికి ఏమవుతావు? మారాలి. అలా మారే క్రియలు నీలో ఉన్నాయా? అలా మారే ఓర్పు నీలో ఉందా? అలా మారే సహనం నీలో ఉందా? పట్టువదలని విశ్వాసం నీలో ఉందా? అది నా ప్రశ్న. స్తోత్రం చెప్పు. తర్వాత అధ్యాయంలో ఉంటుంది 18వ వచనం, 42-12. మరి అధికముగా ఆశీర్వదించాడంట. నల్లగొట్టబడ్డానికి ఇష్టపడకపోతే దేవుడే తీసుకున్నాడు, దేవుడే ఇచ్చాడని చెప్పని శ్రేష్టమైన మాటలు పలకకపోయి ఉంటే, ఏమండి నేను ఆ దేవుడికి ఏంటో తెలుసులే అని చెప్పని దేవుడు న్యాయం తీర్చే రోజు వరకు ఎదురు చూడకపోయి ఉంటే, నల్లగొట్టబడినప్పుడు దేవుడిని పరీక్షిస్తాడని చెప్పని నేను ఒక రోజు సువర్ణం కనబడుతున్న విశ్వాసం కనపరచకపోయి ఉంటే, యోబు తన స్నేహితుల ముందు గొప్పవాడయ్యేవాడా? యోబు తిరిగి దేవుని చేతులు ఉన్నంతలో ఆశీర్వాదం పొందుకునేవాడా? రోజు నలగొట్టబడుతున్న దానిలో దేవుడు పరీక్షనేమో. నువ్వు యోబులాగా ఒక రోజు సువర్ణంగా మార్చబడతానని చెప్పి నీ నోటిని కాచుకో. ఎవరు ఏమన్నా కానీ, ఎవరు అలా నిందించినా కానీ, ఎవరు ఎలా చూసినా కానీ, ఎవరు ఏమన్నా కానీ. కొంతమందికి వాడు బాగానే ఉంటాడు, ఇది తోడు చూపాడు నచ్చలేదంట. వాడు చూసాడు తెలుసు, నన్ను చూడండి ఆడు కళ్ళట్టండి మెల్లకన్ను, వాడు అలా చూసాడు తెలుసా, వాళ్ళు అన్నారు నన్నే అన్నారు తెలుసా. ఇది ఒక రోగం అండి కొంతమందికి. నన్నే అన్నారు తెలుసా, నాకే ఉద్యోగం లేదన్నారు తెలుసా, నాకే పెళ్ళి లేదన్నారు తెలుసా, నాకే ఇది లేదన్నారు తెలుసా. అన్నయ్య దేవుడు అన్నాడు, అనంత బతుకుతున్నావు, అనంత చచ్చిపోతావా? ఏడు మా ఈరోజు వాళ్ళ మాటలు పట్టు కూర్చుంటారు, వీళ్ళ మాటలు పట్టు కూర్చుంటారు. విని 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 యోబు అన్నాడు, రే నన్ను నల్లగొట్టేస్తున్నారా, అయినా ఒక రోజు నేను సువర్ణంలాగా మార్చబడతాను. నిన్ను ఎవరు నలగొట్టినా, ఎలా నలగొట్టినా, దేవుని ప్రమేయం లేనిదే నీ తల వెంట్రుకలు ఒకటి కూడా బయట. దేవుడు కంచె తీయకపోతే నీకు ఏ ఆపద రాదు. మొత్తాన్ని కోల్పోయాడు, నలగొట్టబడ్డాడు. సాతానుగాడు ఓడిపోయాడు. దేవుడు యోబు పక్షాన్ని గెలిచాడు. యోబు దేవుడిని గెలిపించాడు.
ఇప్పుడు ఈ దేవుడు వచ్చి ఏబుని ఆస్వాదించడం మొదలుపెట్టాడు. శోధనలో దేవుడిని గెలిపిస్తావో, నువ్వు నలిగిపోయి, నువ్వు అణిగిపోయి, నువ్వు విరిగిపోయి, అప్పటికి నీ పవిత్రతను కాపాడుకుని, యథార్థతను కాపాడుకుని దేవుడిని గెలిపిస్తావో, మనుషులు అలాగన్నారు ఇలాగన్నారని చెప్పని నీ ఆత్మీయతను పాడు చేసుకుని, నీ భక్తిని పాడు చేసుకుని, దేవుడికి దూరం అయిపోయి పరీక్షలో ఓడిపోతావో, దేవుడు నీకే అప్పచెప్తున్నాడు. యోబు అయితే అంటున్నాడు, దేవుడు నన్ను నల్లగొట్టేస్తున్నాడు, స్టిల్ నేను ఆయన కోసమే కనిపెడతాను. నేను అంత నల్లగొట్టబడుతున్నా ఆయన కోసమే కనిపెట్టు. నిన్ను ఆశీర్వదించే దినము, నిన్ను సువర్ణంలాగా ఎత్తిపెట్టే దినం ఒకటి రాబోతుంది. అటు కృప అట్టి భాగ్యం ఈ ఉపవాసాలు చూడ మన అందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.